పూర్వ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తాను ఎందుకు రాజకీయాలకు వచ్చానో తన మేనిఫెస్టో చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని, తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా తన జై భారత్ పార్టీ పెట్టినట్లు తెలిపారు. ఇక ప్రజల్లో చైతన్య దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కాకినాడ నగరంలో పలువురు మేధావులను సీనియర్ రాజకీయ నాయకులతో కలిసి ఆయన స్థానికంగా తన మేనిఫెస్టో ఆవిష్కరించి వారికి అందజేశారు. తాను అనుకునే లక్ష్యాన్ని చేరుకునే దిశగా తనతో పాటు నడిచేందుకు వచ్చేవారికి ఆహ్వానం పలికారు. ఇక తాను కేవలం రాష్ట్ర భవిష్యత్తు, యువత అభివృద్ధి లక్ష్యంగా పార్టీని పెట్టినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. భారత నేషనల్ పార్టీ ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క కాంక్షలు తెలుసుకొని వాటి ద్వారా ప్రజల్లోంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ప్రజలే పాలకులు కావాలి, నిజమైన ప్రజాస్వామ్యం రావాలి అన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దానికోసం పీపుల్స్ మేనిఫెస్టో ఒకటి తయారు చేయడం జరిగింది. మా మేనిఫెస్టో పర్ ఇది పార్టీ మేనిఫెస్టో కాదు, ఇది పీపుల్స్ మేనిఫెస్టో. ప్రజల నుంచి వచ్చిన సలహాలు తీసుకొని అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో వాళ్ళ సలహాలు తీసుకుని మేనిఫెస్టో తయారు చేశాం. రైతులకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు, ఎంఎస్ స్వామినాథన్ గారి కమిటీ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరలు ఇవ్వడం, కూలీల ఖర్చులకి 5,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, ఎఫ్పిఓల ద్వారా కూరగాయలు, ధాన్యం తక్కువ రేట్లో ప్రజలకు అందే విధంగా చూసే వ్యవసాయ రంగం. తరువాత ప్రతి గ్రామానికి కనీసం 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉండాలన్నది మా కాన్సెప్ట్. ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, పట్టణ ప్రాంతాల్లో పట్టణ ఉపాధి హామీ పథకం, సంవత్సరంలో 100 రోజులు మీకు ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది అన్నది ఒక కొత్త పథకం ప్రవేశపెట్టడం. తర్వాత నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఎమ్మెల్యే సీఎంకు దగ్గర అవుతే ఆ నియోజకవర్గంలో ఏదైనా కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడానికి గ్రాంట్స్ వస్తాయి. ఆ విధంగా చూస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందట్లేదు. అందువల్ల ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రంగా మారాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి అన్నది మేనిఫెస్టోలో ఉంచడం జరిగింది. ఈ 100 కోట్లు కూడా ఎమ్మెల్యే చేతిలో ఉండదు. ప్రజా కమిటీలు ఉంటాయి, పీపుల్స్ కమిటీ ఉంటాయి. వాళ్ళు నిర్ణయిస్తారు ప్రతి సంవత్సరం ఈ 100 కోట్ల రూపాయలను ఏం చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 1 కోటి రూపాయల బడ్జెట్, అంటే 5 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామాన్ని మనం చాలా చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. తర్వాత ప్రజలందరికీ బీమా, ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల బీమా, వాళ్ళకి వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. తర్వాత ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా అన్నది ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో. తర్వాత ఇండస్ట్రీస్ను ప్రోత్సహించడం, ఆ తర్వాత జాబ్ నోటిఫికేషన్స్ అన్నవి ప్రతి సంవత్సరం జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, ఉపాధ్యాయ దినోత్సవం రోజున డిఎస్సి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఇది రిజల్ట్స్ 6 నెలల్లో వచ్చేస్తాయి. సో ఆ విధంగా యువతరం, తర్వాత యువతరానికి వాళ్ళు ఉద్యోగాల కోసం ఉపాధి గ్యారంటీ అని చెప్తున్నాం. ప్రతి కుటుంబానికి ఉపాధి గ్యారంటీ, ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు అరేంజ్ చేసి కొన్ని సంవత్సరాలలో ఇక అసలు మీరు విద్యుత్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా కూడా చేసే విధమైన సోలార్ గ్రిడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ తర్వాత ధార్మిక స్థలాల పరిరక్షణ, మద్యపాన నిషేధానికి వస్తే ఏ గ్రామంలో అయితే మహిళలు గ్రామ సభ ద్వారా మాకు ఈ గ్రామంలో ఈ షాపులు వద్దు అంటే మూతపడతాయి. పర్మిట్ విధానం తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మద్యానికి అలవాటు పడుతున్నారు. అందువల్ల 21 సంవత్సరాలు వస్తే తప్ప మీకు పర్మిట్ గ్రాంట్ అవ్వదు. సో అది చూస్తున్నాం. ఆ 21 సంవత్సరాల్లో ఎవరైనా అటెంప్ట్ చేస్తే మటుకు వాళ్ళ మీద కఠిన శిక్షలు ఉండేటట్టు చూస్తాం. సో ఈ విధంగా చేసుకోబడుతున్న ఈ సందర్భంలో ప్రతి మండలానికి ఒక నాలెడ్జ్ హబ్ అన్నది, అందులో ఒక లైబ్రరీ ఉంటుంది, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ఆ తర్వాత కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి అందులో, ఆ తర్వాత మీకు యాప్టిట్యూడ్ డెవలప్మెంట్ ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీషు ఉంటుంది. తర్వాత ప్రతి జిల్లాకి ఒక కోచింగ్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి నియోజకవర్గానికి నిమ్స్ స్థాయిలో వసతులు ఉన్న హాస్పిటల్, ప్రతి జిల్లాకి ఎయిమ్స్ స్థాయిలో ఉన్న ఒక హాస్పిటల్, ప్రతి మండలానికి కూడా ప్రభుత్వమే ఒక మెడికల్ షాప్ను ఓపెన్ చేస్తుంది. సో దట్ మెడిసిన్స్ అన్నవి చాలా తక్కువ ధరల్లో మీకు అందాలన్నది గవర్నమెంట్ యొక్క, జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ఈ విధంగా చేసుకుంటూ వెళుతూ ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతాయి.
తర్వాత ప్రతి ఎమ్మెల్యే రోజు ఏం పని చేశాడన్నది డాష్ బోర్డ్లో వాళ్ళు ఉంచాలి. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉంటాయి, వాళ్ళు కూడా శిక్షణా తరగతులకు వెళ్ళాలి. లేకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యే సర్టిఫికేట్ తీసుకోవడం, శాసనసభకు వెళ్ళిపోవడం, అక్కడ విషయాలు ఏమీ తెలియకపోవడం వల్ల వాడు బూతులు మాట్లాడటం, ఇదే అయిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు, సంవత్సరంలో సుమారుగా 200 రోజులు శాసనసభ జరగాలి, విషయాలు చర్చించబడాలి. తరువాత కర్నూలులోను హైదరాబాద్లోను హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కర్నూలులోను లేక విశాఖపట్నంలోనూ ఒక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయడం. తరువాత అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, అప్పు లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, తరువాత రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం, ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చడం ప్రధానమైన లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది. కాబట్టి ఆలోచించండి, ఇందులో గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు, వృద్ధులకు, విద్యార్థులకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తామని చెప్పి, మధ్యతరగతి ఆ కింద తరగతి వారికి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నట్టయితే వాళ్లకు ఇసుక మరియు కంకర ఇవి వాళ్ళు ఎక్కడ కట్టుకుంటున్నారో అక్కడగానే ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చే రోగాలన్నీ కూడా ప్రధానంగా మనకు నీటి ద్వారా వస్తున్నాయి. కాబట్టి వీటిని అరేంజ్ చేసుకోవడం, ఏ గ్రామాలైతే డిస్ప్యూట్ ఫ్రీ ఉంటాయో, అక్కడ గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు, అటువంటి గ్రామాలకు ప్రత్యేకంగా 1 కోటి రూపాయల గ్రాంట్ మనం ఇచ్చే మన మేనిఫెస్టోలో అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి జిల్లాకు ఒక సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు, తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లీడర్స్ను తయారు చేసే ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాకి ఒలింపిక్ స్థాయిలో ఉన్న క్రీడా కేంద్రాలు ఏర్పాటు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళు విద్యార్థులకు 6వ తరగతి నుంచి సైనిక ప్రశిక్షణ 10వ తరగతి వరకు కంపల్సరీ, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు. 11th క్లాస్ నుంచి వాళ్ళందరికీ కూడా నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే NSS అంటే వెళ్ళి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం, ఇవి కూడా కంపల్సరీ. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియట్